టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లికార్జున స్వామి పుట్టక మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజు స్వామి పుట్టక దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు కొనసాగి బుధవారం నాడు చివరి నాగవెల్లిపట్నం అగ్నిగుండాల కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జలకరకయ్య యాదవ సంఘం అధ్యక్షులు ఉప సర్పంచ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం శివరాత్రి ముందుగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓ భక్తురాలు మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచే మల్లికార్జున స్వామిని పూజిస్తున్నానని, స్వామి దయ వల్ల తన జీవితంలో ఎన్నో మంచి జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఈ 4 రోజులు పూజల్లో పాల్గొంటామని తెలిపారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అగ్నిగుండాల కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది. నా పేరు జలకనకయ్య, నేను యాదవ సంఘం చైర్మన్. ఇక్కడ ప్రతి మహాశివరాత్రిని పురస్కరించుకొని అంటే దాదాపు 150 నుంచి 200 సంవత్సరాల పూర్వీకుల నుండి సంక్రాంతి మహాశివరాత్రికి ముందస్తుగా మేము ఇక్కడ సంవత్సరం జాతర జరుగుతున్నాం. ఆదివారం స్టార్ట్ చేస్తాం. ఏదైనా శివరాత్రికి ఒక వారం ముందు ఆదివారం స్టార్ట్ చేస్తాం. ఆదివారం నాడు పుట్ట పండుగ చేస్తాం. సోమవారం నాడు రంగపట్నం ఉంటుంది. మంగళవారం ఊరంతా దేవుని నగర సంగీతం ఊరు సందర్శిస్తాం. మన దేవతలు అన్నారు. ఇవాళ బుధవారం నాడు లాస్ట్ రోజు. ఇవాళ ఏం చేస్తామంటే ఊరి నుంచి మా యాదవ సంఘం తరఫున మా యాదవ కుటుంబం అందరూ కలిసి ఇంత బోనం ఎత్తుకొని మల్లన్న గుడికి వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు బోనం వేసి పత్రం చెల్లించుకొని సాయంత్రం అగ్గిగుండాలతో ముగింపోయాం. లాస్ట్ మళ్ళీ ఓడి బియ్యంతో నైట్ మొత్తం ఇక్కడే ఉంటాం మేము. ఇది ఆనవాయితీ వస్తున్న ఆచారాన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నది. స్వయంభూగా వెలిసిన శ్రీ మల్లికార్జున దేవస్థానం పెద్దాపూర్ జూలపల్లి మండలం పెద్దపల్లి జిల్లా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం నుంచి కానీ పక్కపల్లి మహారాష్ట్ర నుంచి కానీ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి శక్తి శ్రావణంలో చూద్దామంటే కూడా మాకు ఇక్కడ అనుకూలంగా చాలా వసతులు మా వ్యవస్థానం తరఫున సమకూర్చినాం. ఇంకా డోనర్స్ ఇట్లా ఎవరైనా వచ్చి ఇంకా ఈ దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దపురం మల్లికార్జున స్వామి జూలపల్లి మండలం పెద్దపల్లి జిల్లా. ఇది ప్రతి సంవత్సరం బేస్తవారం పోచమ్మ బోనాలు, సోమవారం పుట్ట బంగారం, బుధవారం ఇది నాగల్పట్నం వాళ్ళ. ఇక్కడ మా పెద్ద ప్రెసిడెంట్ చెప్పినట్టుగానే ఇక్కడ డొనేషన్ల గురించి ఒక పూల నుంచి ఒక దాత మహారాష్ట్ర వస్తుంది. అది అని ఒక 2 లక్షల సాధ్యమనేది చేసిపోయింది. మళ్ళీ ఒకరికైనా బోర్ వేసిపోయింది మాకు ఇక్కడ. ఇదే విధంగా మాకు వెనకడుతుంది జరుగుతుంది, ఇంకా కూడా జరగాలని కోరుతున్నాము. అందరూ సహకరించాలి. వేలుకుంటాను. దేవుడు మాకు ఇంత ఇస్తాడు, వేలుకుంటాను. ఆ వేళ్ళ సంది మల్లన్న దేవుడు మాకు మేము అంత గొల్లలో ఆడదికోసారి శివరాత్రి ముందు ఎప్పుడు మేమే సొంతం. మాకు మంచిగా అనిపిస్తుంది, మేము చేసుకుంటాను పండుగ. ఇది 6వ రోజు మాకు. మా కోశమ్మ చెప్తాం, ముందు వేస్తారం కోశమ్మ చెప్తాం. ఇక పుట్టదాన్ని ఓసుడు లగ్గం పట్నం ఇవాళ నాగేళ్ళి చూడారు. ఆదివారం తిరుగు చెప్తాం. లాస్ట్ అగ్గి ఉండాలి. ఇవాళ అగ్గి ఉండాలి, పట్నం, అన్నదానం అన్నిగా ఇవాళ జరుగుతాం అంతే.